పవిత్ర గ్రంథాల ప్రకారం కృష్ణుడు మధుర నగరంలో దేవకి మరియు వసుదేవులకు 8వ కుమారుడిగా జన్మించాడు. నిరంకుశ పాలకుల పాపాల భారంతో భూమి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి సహాయం కోరింది. అతను విష్ణువును ప్రార్థించాడు. ఆ సమయంలో మధుర పాలకుడైన కంసుడు అతని సోదరి దేవకి యొక్క 8వ సంతానం అతని పతనమవుతుందని దైవిక ప్రవచనం ద్వారా ముందే చెప్పబడింది. తన విధికి భయపడి కంసుడు దేవకి మరియు వసుదేవులను చెరసాలలో ఉంచాడు. వారి సంతానం అందరినీ చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. అతను మొదటి 7 పిల్లలను చంపాడు. కాని కృష్ణుడు జన్మించినప్పుడు అద్భుతమైన సంఘటనల పరంపర ఆవిష్కృతమైంది. కృష్ణుడు జన్మించిన రాత్రి వాసుదేవుడు తన బంధాల నుండి అద్భుతంగా విముక్తి పొందాడు మరియు జైలు తలుపులు తెరుచుకున్నాయి. అతను నవజాత కృష్ణుడిని యమునా నది మీదుగా తీసుకువెళ్లాడు. అది వారిని దాటడానికి విడిపోయింది.